ప్రతి నెల ఒక ప్లాన్ వేసుకుంటాం. ఈసారి ఖచ్చితంగా డబ్బులు దాచాలి, అనవసర ఖర్చులు ఆపాలి అనుకుంటాం. కానీ నెల చివరకొచ్చేసరికి ఎప్పటిలాగే ప్లాన్ ఫెయిల్, చేతిలో డబ్బులు సున్నా. ఈ కథ చాలామందికి తెలిసినట్టే అనిపిస్తుంది కదా. ఇలా జరిగిన ప్రతిసారి మనల్ని మనమే తిట్టుకుంటాం. మనకే క్రమశిక్షణ లేదేమో అని ఫీలవుతాం. కాని ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ అసలు సమస్య మన ప్లానింగ్లో కాకుండా మన ఆలోచనా విధానంలోనే ఉందేమో. అవును, మీరు విన్నది నిజమే. అసలు సమస్య మన డబ్బుతో కాదు, దాన్ని మనం చూసే విధానంతో ఉంది. ప్రాబ్లం మన అకౌంట్లో కాదు, మనం మైండ్లో ఉంది. అందుకే ప్రాబ్లం మనీలో కాదు, మైండ్ సెట్లో ఉంది. సరే, మరి మన బడ్జెట్ని దెబ్బతీస్తున్న ఆ అసలైన కారణాలేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఇది కేవలం డిసిప్లిన్ గురించి కాదు, దాని వెనుక మనకు తెలియకుండానే మనల్ని కంట్రోల్ చేసే కొన్ని ట్రిగర్స్ ఉన్నాయి. మనల్ని మనం నిందించుకోవడం చాలా ఈజీ. నాకు విల్ పవర్ లేదు అనుకుంటాం. కానీ నిజానికి బడ్జెట్ ఫెయిల్ అవ్వడానికి కారణం మన బలహీనత కాదు. అసలు కారణం మన ఎమోషన్స్. అదే ఎమోషనల్ స్పెండింగ్. ఎమోషనల్ స్పెండింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్. అవసరం బట్టి కాకుండా మన ఫీలింగ్స్, అంటే మన మూడ్ బట్టి డబ్బు ఖర్చు చేయడం. మనసు బాలేనప్పుడు, ఒత్తిడిగా ఉన్నప్పుడు, లేదా బోర్ కొట్టినప్పుడు మనల్ని మనం సంతోషపెట్టుకోవడానికి చేసే ఖర్చన్నమాట. ఉదాహరణకి, ఆఫీస్లో స్ట్రెస్గా ఉందా, వెంటనే ఫుడ్ యాప్ ఓపెన్ చేసి ఏదో ఒకటి ఆర్డర్ చేస్తాం. ఆన్లైన్లో బంపర్ ఆఫర్ కనిపించిందా, అది అవసరమా కాదా అని కూడా చూడకుండా కొనేస్తాం. ఫ్రెండ్స్ కొత్త ఫోన్ కొన్నారని మనం కూడా కొనాలనుకుంటాం. ఇవన్నీ మనలో చాలామంది చేసేవే కదా. ఇంతకీ ఈ ఎమోషన్స్ మనల్ని ఎందుకంత స్ట్రాంగ్గా ప్రభావితం చేస్తాయి? దీని వెనుక ఉన్న సైకాలజీని అర్థం చేసుకుంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం చాలా సులభమవుతుంది. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. మన బ్రెయిన్కి సహజంగానే లాంగ్ టర్మ్ రివార్డ్స్ కంటే తక్షణ ఆనందం, అంటే షార్ట్ టర్మ్ ప్లెజర్ అంటేనే ఎక్కువ ఇష్టం. అంటే ఇప్పుడు షాపింగ్ చేస్తే వచ్చే ఆనందం 6 నెలలు ఆగి ఇల్లు కొనడం కన్నా మన బ్రెయిన్కి ఎక్కువ కిక్కిస్తుంది. ఖర్చుల విషయంలో జరిగేది కూడా ఇదే. సో ఇక్కడ మన బ్రెయిన్కి, మన ఫైనాన్షియల్ గోల్స్కి మధ్య ఒక యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఒకవైపు బ్రెయిన్ ఇప్పుడే హాయిగా ఉందాం, ఖర్చు చేద్దాం అంటుంది. మరోవైపు బడ్జెటేమో కొంచెం ఓపిక పట్టు, భవిష్యత్తు బాగుంటుంది అంటుంది. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటంలో ఎవరు గెలుస్తారనే దానిపైనే మన ఫైనాన్షియల్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ లోపల జరిగే గొడవ వల్లే బడ్జెట్ అంటే మనకు స్వేచ్ఛనిచ్చే ఒక సాధనంలా కాకుండా మనల్ని కట్టిపడేసే ఒక రూల్ బుక్లా అనిపిస్తుంది. అందుకే దాన్ని బ్రేక్ చేయాలని మనసు లాగుతూ ఉంటుంది. ఓకే, ప్రాబ్లమేంటో అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? ఇక్కడ మనం కంట్రోల్ గురించి కాదు, అవేర్నెస్, అంటే మనమీద మనకు అవగాహన ఉండటం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే కంట్రోల్ అనేది ఒక ప్రెషర్ లాంటిది, కానీ అవేర్నెస్ అనేది మనకు పవర్ ఇస్తోంది. అందుకే ఇప్పట్నుంచి దీన్ని బడ్జెట్ ఫెయిల్యూర్ అనడం మానేద్దాం. ఇది అవేర్నెస్ ఫెయిల్యూర్. అంటే మన ఎమోషన్స్ మనల్ని ఎలా నడిపిస్తున్నాయో మనం గమనించకపోవడం. ఈ చిన్న మార్పు మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ ఒక్క వాక్యం బాగా గుర్తుంచుకోండి. మనీ కంట్రోల్ అనేది నిజానికి ఎమోషన్ కంట్రోల్. మన ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకోగలిగితే మన డబ్బుని కూడా మనం అదుపులో ఉంచుకోగలుగుతాం. మరి ఈ అవేర్నెస్ ఎలా పెంచుకోవాలి? ఈ 3 సింపుల్ స్టెప్స్తో మొదలుపెట్టొచ్చు. 1. ఏ ఫీలింగ్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఖర్చు పెడుతున్నామో గుర్తించండి. 2. ఏదైనా కొనాలనిపించినప్పుడు వెంటనే కొనకుండా ఒక్కరోజు ఆగండి. ఆ తర్వాత కూడా అది నిజంగా అవసరాన్ని అనిపిస్తేనే కొనండి. 3. మీ పెద్ద లక్ష్యాల్ని గుర్తుచేసుకోండి. ఈ చిన్న ఖర్చు ఆ పెద్ద లక్ష్యానికి అడ్డు వస్తుందా అని ప్రశ్నించుకోండి. ఒక్కసారి మనం ఈ మైండ్ సెట్ మార్పును సాధిస్తే చాలు, బడ్జెట్ అనేది ఒక భారంలా అనిపించదు. అది చాలా సహజంగా మన ఆర్థిక జీవితంలో ఒక మంచి అలవాటుగా మారిపోతుంది. కాబట్టి చివరిగా చెప్పేది ఒకటే, మన డబ్బుని సరిచేయడానికి ముందు మన ఆలోచనా విధానాన్ని సరిచేసుకోవాలి. మీ మైండ్ సెట్ని ఫిక్స్ చేసుకోండి, మీ మనీ అవే ఫిక్స్ అవుతాయి. బడ్జెట్ మెయింటైన్ చేయడం చాలామందికి కష్టంగానే అనిపిస్తుంది. ఈ విషయంలో మీ అనుభవాలేంటి? మీరు పాటించే టిప్స్ ఏమైనా ఉన్నాయా? కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరిన్ని మనీ సైకాలజీ విశ్లేషణల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.